ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారండి? అయితే అనుకుంటున్నారు కదా, ఇన్ని ఇయర్స్ నుంచి నేను స్ట్రగుల్ అవుతున్నా, ఇన్ని ఇయర్స్ నుంచి నేను బాధపడుతున్నా, కానీ నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రావట్లేదు. ఎందుకు ఇన్ని ఇయర్స్ నేను స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది? అసలు అవసరమా? నాకున్న ప్రాబ్లమ్స్కి అన్నిటికీ దేవుడు సొల్యూషన్ ఇవ్వచ్చు కదా. నేను బాధపడుతున్నా కదా, నేను బాధపడడం దేవునికి ఇష్టం లేదు అంటారు కదా, కానీ ఎందుకు మళ్ళీ నేను ఇంత బాధపడము? దేవుడు చూస్తూ వదిలేస్తుండు. నా క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేడు? నా బాధలకి ఎందుకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారు కదా. అయితే ఈ రోజు దేవుడు ఒక మాట మాట్లాడబోతున్నాడు. ఏందో చూద్దామా? రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 verse 18. What we suffer now is nothing compared to the glory he will reveal to us later. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచి ఉన్నాను. చూసారు కదండి దేవుడు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా, ఇన్ని ఇయర్స్గా నువ్వు బాధపడుతున్నాను అన్నావు కదా, ఇన్ని ఇయర్స్గా బాధపడేదంతా ఒక డే దేవుడు నువ్వు మర్చిపోయేలా చేయబోతున్నాడంట. ఆయన గొప్ప మహిమను నువ్వు బాధపడిన స్ట్రగుల్ అయిన డేస్ అన్నిటి నుంచి తీయబోతున్నాడంట. గాడ్ నీ లైఫ్ని మార్చబోతుండంట. నువ్వు ఊహించలేవు ఇలా జరుగుతుందా అని. నువ్వు అనుకోవచ్చు, కానీ ఇన్ని ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యింది, ఇన్ని ఇయర్స్ నేను వెయిట్ చేసిందంతా ఇయర్స్ వేస్ట్ అవుతుంది కదా సిస్టర్. ఇయర్స్ టైం పోతే తిరిగి రాదు కదా, డేస్ పోతే తిరిగి రాదు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మనము దేవునికి సరెండర్ చేసినట్లయితే అది ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని డేస్ అయినా కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. అవునా? భయపడొద్దు, బాధపడొద్దు. ఇయర్స్ పోతుంది, నా లైఫ్ వేస్ట్ అవుతుంది, లేదా నా ఏజ్ అయిపోతుంది, ఇవి ఏమి బాధపడాల్సిన అవసరం లేదంట మనం దేవునిలో ఉంటే. ఎందుకంటే ఆయన అన్నిటినీ రిస్టోర్ చేసే దేవుడు. ఈరోజు నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఆ బాధను అన్ని తీసేసి ఆయన మహిమను నీకే కాదు నీ లైఫ్ బట్టి ఇంకా ఎందరికో ఆయన మహిమను చూపించబోతున్నాడంట. ఎందరో నీ దగ్గరికి రాబోతున్నారంట ఆయన మహిమ చూడడానికి, ఆయన చేసే మిరాకిల్స్ నీ నుంచి వినడానికి, నీ నుంచి ఆ టెస్టిమనీస్ విని అవునా ఆయనను తెలుసుకోవడానికి రాబోతున్నాడంట. నమ్మండి, విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఒక గ్రేట్ టెస్టిమనీ రివీలర్గా, గ్రేట్ టెస్టిమనీ సేయర్గా మిమ్మల్ని పెట్టబోతున్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.